శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం, హైదరాబాద్ కల్చర్లో పబ్ కల్చర్స్, వెస్ట్రన్ కల్చర్స్ ఎక్కువ అవటం చూస్తున్నాం. ఇందులో భాగంగా షుగర్ మమ్మీ, షుగర్ డాడీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వర్డ్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ కల్చర్ ఏంటి, ఎంతవరకు వాస్తవం అసలు ఇందులో? ఇది 100% వాస్తవం. ఓకే. ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ బేబీస్ కల్చరు ఇది వాస్తవం. ఓకే. ఒకప్పుడు బాంబే, ఢిల్లీ, కలకటా, బెంగళూరు, మెడ్రాస్లో కొంచెం తక్కువ, ఎందుకో తెలియదు, రిపోర్ట్స్ రాలే. వీళ్ళ దగ్గర ఇది ఎక్కువ ఉంది. హైదరాబాద్ అప్పట్లో ఇంత ప్రాచుర్యంలోకి వెళ్ళాల, ఒకప్పుడు సంగతి. అయితే ఏం చేసేవాళ్ళు అప్పుడు అంటే, ఈ డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు, ఒంట్లో కొవ్వు ఎక్కువైన వాళ్ళు, మనకి ఇంట్లో భార్యతో సహచర్యం కంటే కూడా భార్య ముసలిదైపోయిందనో, తెలివి తక్కువదనో, నాకు తగ్గట్లుగా ఆమె బిహేవ్ చెయ్యట్లేదనో, లేదు ఒక ఎక్కువ మందితోటి సంబంధ బాంధవ్యాలు కావాలి అనుకునేవాళ్ళు డబ్బులు ఉంటే గనక ఎవరి ద్వారానో పరిచయాలు చేసుకొని కాలేజ్ పిల్లలతోటి స్నేహం చేసేవాళ్ళు. ఈ కాలేజ్ అమ్మాయిలు కొంతమంది ఖరీదైన బట్టల కోసమో లేకపోతే ఒక లైఫ్ స్టైల్ కోసమో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళని షుగర్ అంకుల్స్ అనేవాళ్ళు. ఈ షుగర్ అంకుల్స్ అంటే ఆ అమ్మాయిలతో పాటు సమానంగా చదువుకునే అబ్బాయిలు ఉంటారు కదా, జనరల్గా వాళ్ళు సినిమాలకు వెళ్ళటము, వాళ్ళు హోటల్స్కి వెళ్ళటము, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వాళ్ళతో పాటు ఉండే అబ్బాయిలతో స్నేహం చేయటం కంటే కూడా కొంతమంది ఆడపిల్లలు ఈ షుగర్ అంకుల్స్ తో స్నేహం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు ఖర్చు పెట్టగలరు వీళ్ళ కోసం, వీళ్ళు అవి కావాలనుకుంటున్నారు, వాళ్ళే రాస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఏదైనా కానీ మ్యూచువల్గా నడిచిపోతూ ఉండేది. అప్పుడు వీళ్ళు పళ్ళు పటపటా కొరుక్కుంటూ ఉండేవాళ్ళు ఈ పిల్లలు. ఈ షుగర్ అంకుల్ గాడు వచ్చాడు, నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుపోయాడు, వాడికి డబ్బులు ఉండటం వల్లే కదా, ఈ ఆడపిల్లలు ఇట్లా చేస్తున్నారు, అది ఇది అని ఇవన్నీ వింటూ ఉండేవాళ్ళం. తెలుసు, ఇప్పుడు మనకి చదువుకునే అబ్బాయిలు ఉంటే ఈ స్టోరీలు తెలుస్తుంటాయి మనకి. అయితే ఇది కాస్త ఏమైపోయింది, షుగర్ మమ్మీ షుగర్ డాడీ దాకా వచ్చేసేసింది. షుగర్ మమ్మీ షుగర్ డాడీ అంటే ఏంటంటే ఇంకా ఏజ్ గ్యాప్ ఎక్కువ. ఇప్పుడు ఆ షుగర్ డాడీకి తన కూతురు వయసు కంటే కూడా చిన్న అమ్మాయిలతోటి స్నేహం చేయడం వచ్చేసింది. అంటే దాదాపుగా డాడీ అన్నట్టు. కానీ పేరు షుగర్ డాడీయే కానీ చేసే పనులు మట్టుకు చాలా అనైతికమైన పనులు అనమాట. ఈ రిలేషన్షిప్స్, ఫారిన్ టూర్లకు వెళ్ళడాలు, అలాగే సినిమాలకు వెళ్ళడాలు, పబ్లకు వెళ్ళడాలు, లేకపోతే బిజినెస్ టూర్లకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా వీళ్ళతోటి స్నేహం. వీళ్ళకేంటి లాభం అంటే వీళ్ళు ఊహించని లైఫ్ స్టైల్ని వీళ్ళు చూస్తున్నారు. మంచి మంచి సౌందర్య సాధన పరికరాలు కావచ్చు, లేకపోతే మంచి చెప్పులు, మంచి బట్టలు, పబ్స్, ఇవి. సో ఇంకా కొంతమంది ఏంటి అంటే పర్మనెంట్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనుక వాళ్ళతోనే ఉంటే వాళ్ళకి కొంత ఆర్థిక భద్రత కూడా కల్పించే అవకాశాలు ఇవన్నీ చాలా నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఈ ఆఫీస్ సెక్రటరీలుగా వెళ్ళిన వాళ్ళు ఈ పరిస్థితిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటాలు, వాళ్ళకి జీతాలు పెంచటాలు, ఇట్లాంటి ఈ కార్యక్రమాలు. ఇది ఒకప్పుడు ఈ షుగర్ డాడీస్ని షుగర్ అంకుల్స్ని చూసాం కానీ షుగర్ మమ్మీస్ని చూడాల. ఇప్పుడు ఈ షుగర్ మమ్మీస్ కూడా వచ్చేసారు. వీళ్ళకి ఒక 45 అట్లా ఏజ్ వచ్చేసిన తర్వాత పిల్లలందరూ సెటిల్ అయిపోయి, లేదు ఫారిన్లు చదువుకోవటానికని వెళ్ళి ఇంట్లో పెద్దగా పట్టించుకోకపోతే, తను గనక ఏదైనా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఉంటే తన దగ్గర పనిచేయడానికి వచ్చిన ఆఫీస్లో పనిచేసేవాళ్ళు అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కావాల్సిన అవసరాలు వీళ్ళు తీరుస్తూ, అంటే వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు కొనిపెట్టడము, లేదు డబ్బులు ఇవ్వడము, లేదు వాళ్ళతో పాటు హోటల్స్కి తీసుకెళ్ళడము, ఇట్లా తీసుకెళ్ళడము. వీళ్ళు కూడా ఏంటి అంటే తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారు, ఏంటి మంచి చెడ్డలు, యోగక్షేమాలు
కల్పించటము. Hmm. ఇక్కడ పెద్ద నేను సెక్సువల్ యాక్టివిటీస్ ఉంటాయని నేను అనుకోను. ఏమో మనం అయితే అది చెప్పలేము. అక్కడ మట్టుకు ఖచ్చితంగా షుగర్ డాడీస్ దగ్గర మట్టుకు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. Hmm. నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకేం చేస్తావు, నీకిది నాకిది అనేది క్లియర్ కట్గా మాట్లాడేసుకుంటారు. అయితే ఈ గమ్మత్తు ఏమైందంటే ఇదంతా ఒకళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒకళ్ళకి తెలిసిన వారు అనుకోకుండా అట్లా ఏదో సందర్భాల్లో కలవటము. దీనికంటే కూడా దీనికి ఒక ప్లాట్ఫామ్ పెడితే బాగుంటుంది అని ఎవరికో మహానుభావులకి ఒక ఐడియా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ యాప్స్ ఇవి ఉంటాయి కదా, డేటింగ్ డేటింగ్ యాప్స్ లాగా ఈ యాప్ కూడా వచ్చేసింది. షుగర్ డాడీ షుగర్ మమ్మీ యాప్ కూడా వచ్చేసింది. ఈ యాప్లో కేవలం హైదరాబాద్లో 11,000 మంది దాంట్లో ఆ సైట్లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని ఏం చెప్తారు అంటే దాన్ని వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూస్తారు. దాంట్లోకి వెళ్ళి చూసి మాట్లాడుకుంటారు. నాకేం కావాలి, నేను నీకేమి ఇవ్వగలను, నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వు నాకేమి ఇస్తావు. ఇప్పుడు ఆఫీసుల్లో అనుకోండి, ఒక రకంగా ఇప్పుడు మన సినిమాల్లో అనుకున్నట్టు కాస్టింగ్ కోచ్ లాంటిది. కాస్టింగ్ కోచ్కి ఒక రకంగా ఇది ఇంకొక రూపం అనే చెప్పుకోవచ్చు. ఇలా సాగుతుంది. ఇంకా మరీ పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఇది ఒక హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ సైట్లో ఇవి. అయితే దీని గురించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు, సైకాట్రిస్టులు ఏం చెప్తున్నారు అంటే అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు విదేశాల్లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నది. అక్కడ కూడా ఏమవుతుంది అంటే ఒకవేళ ఒకళ్ళు వదిలించుకుందామని చూస్తే, ఇప్పుడు ఒక మేల్ పర్సన్ వదిలించుకుందామని చూశాడు, ఫిమేల్ పర్సను ఆమె దగ్గర ఏదైనా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని చూపించి కేసులు వేయడము. లేదు ఈ అమ్మాయే గనక ముందుగా బెదిరిస్తే ఎంతో అంత మాట్లాడుకుని వదిలించుకోవటము. ఇలాంటి ఒక న్యాయపరమైన చిక్కులకు కూడా వెళ్తున్నాయి అని చెప్పి ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ కేసులు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చేటట్లు కనిపిస్తుంది. ఇది ఈ కొత్త రకమైన పరిస్థితి దాపురిస్తుంది అనేది ఒక కారణం. రెండో కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి అలవాటు ఉన్న మగవాళ్ళు ఒకరితో సంబంధంతో ఆగరు. వాళ్ళకి ఎప్పుడు కొత్తదనం కావాలి, కొత్త వాళ్ళు కావాలనుకుంటారు. ఈ కొత్త వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఈ పాత వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు. బిగ్ బాస్లో ఎలిమినేషన్ లాగా ఎలిమినేషన్ చేస్తారు. ఎలిమినేట్ చేసినప్పుడు వీళ్ళ మానసిక స్థితి ఏంటి? అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు, వీళ్ళు ఏదో ఎక్కువ ఊహించుకుంటారు. వాళ్ళు కూడా అలాంటి ఆశలు కల్పిస్తారు. అంత కాగితం మీద రాసుకున్నట్టు జాబ్ కాంట్రాక్ట్ లాగా ఏమి ఉండదు కదా. అలాంటప్పుడు వీళ్ళు గందరగోళానికి గురయ్యే పరిస్థితి, మానసిక అశాంతికి గురయ్యే పరిస్థితి, దీనివల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. పైగా తరువాత ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు కదా. అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి పెళ్లి చేయాలని చూస్తారు. ఆడపిల్లలకి ఏ తల్లిదండ్రి అయినా పెళ్లి చేయాలనుకుంటారు కదా. ఈ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితికి తగ్గట్లే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. వాళ్ళు ఆ ఆర్థిక పరిస్థితి ఉన్న భర్తలతోటి వాళ్ళు సర్దుబాటు కాలేక, అక్కడ ఇమడలేక, అక్కడ గొడవలు వచ్చి బయటకు వచ్చేసేట్టు. ఈ పాత వాసనలు ఎంతో కొంత పనిచేస్తాయి. ఈ పాత పరిచయాలు కూడా పనిచేసి వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ జరుగుతున్నాయి అవి. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వాటికి వెళ్తారు కదా. ఆ వెళ్ళినప్పుడు భర్త ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే గనక, నేను నా ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను వేరే చోట ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటున్నాను, తను చేస్తున్న ఉద్యోగంలో ఫారిన్ ట్రిప్పులు అవి ఎక్కువగా ఉన్నాయి, ఆ ఉద్యోగం మానమంటే తను మానట్లేదు. ఏంటి మానట్లేదు అనుకుంటే కారణం ఏంటి అంటే అక్కడ ఆ బాస్ తోటి ఆమెకున్న సాహచర్యం. ఇటు ఒక్క పెళ్ళి, అటుపక్క బాస్తో సాహచర్యం. ఇవి ఈ కుటుంబాల్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇది మంచిది కాదు అని చెప్తున్నారు. ఇది అంటే ఇక్కడ ఏదో సంస్కృతి సాంప్రదాయాలు ఇవి కూడా కాదు, వాటికి కూడా మనం ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిందే, కాదని కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం జరిగినా సరే అతనికి ఒక కుటుంబం ఉంటుంది.
ఈ షుగర్ డాడీకి. అతని ఆస్తులు అతనికి ఉంటాయి, అతని ఇల్లు, అతని వాకిలి, అతని ఆస్తి కోసమైనా అతన్ని భరించే భార్య ఉంటుంది, భరించే పిల్లలు ఉంటారు. వీళ్ళు ఏకాకులైపోతారు. అందుకోసం ఏంటంటే ఇట్లాంటి కల్చర్ కరెక్ట్ కాదు, వ్యక్తిగతంగా మంచిది కాదు, సామాజికంగా కూడా మంచిది కాదు. మరి అలా కాని కల్చర్ని మనం ఎందుకు అంటించుకుంటున్నాము అంటే మనకి ఆశలు ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆమె 10,000 ఫోన్ కొనుక్కుంటే నేను 20,000 ఫోన్ కొనాలి, 20,000 ఫోన్ తోటి నేను ఆగను, ఇంకా మంచి ఫోన్లు, ఇంకా హై లైఫ్ ఇవి చూసుకుంటున్నారు. ఈ కల్చర్ స్టాప్ అవ్వాలి అంటే ఒకటే ఏంటి అంటే ఆడపిల్లలు బాగా చదువుకుని వాళ్ళల్లో ఉన్న ప్రతిభ ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవటము, వాళ్ళ జీవితానికి ఏం కావాలో వాళ్ళు మనశ్శాంతి అయిన జీవితం కావాలని కోరుకుంటే తప్పితే, అలాగే ఈ బడాబాబులు ఎవరైతే డబ్బులున్నాయి అనుకుంటున్నారో వీళ్ళు కూడా అరే నాకంటే డబ్బులు తక్కువ ఉన్న అమ్మాయిని నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, నా కూతుర్ని నాకంటే బాగా డబ్బులున్నవాడు ఇలాగే చేస్తే నేను తట్టుకోగలనా అనే ఒక ఆలోచన కూడా ఆ షుగర్ డాడీల్లో రావాలి. షుగర్ మమ్మీల్లో అయినా షుగర్ బేబీల్లో అయినా ఏదైనా ఎవరి కుటుంబం వాళ్ళకి చాలా శ్రేయస్కరం. ఈ కల్చర్ అయితే కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ.